హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ అనేది ఎలా పేపర్ కరెక్షన్ అనేది చేస్తారు అండ్ ఆన్లైన్లో పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు అనే అప్డేట్ వచ్చింది కదా. సో దానికి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా ఉంటుంది, ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా, సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో బోర్డ్ అనేది మీ పేపర్ని ఎలా దిద్దుతుంది, సో దానికి సంబంధించి ఇదైతే గుడ్ న్యూసా లేదంటే బ్యాడ్ న్యూసా, ఇదైతే దీని గురించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. చాలామందికి ఇదైతే గుడ్ న్యూస్, చాలామందికి ఇది బ్యాడ్ న్యూస్ అనమాట. సో ఎవరికి గుడ్ న్యూస్ ఎవరికి బ్యాడ్ న్యూస్ దానికి సంబంధించి కూడా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. మీకు ఎలాంటి లాగ్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనకు ఆన్లైన్లో పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో ఎలా పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది, నార్మల్గా మీరు సో ఇంటర్కి సంబంధించి నేను పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారనేసి లాస్ట్ వీడియో అనేది చేశాను కదా. సో అది ఎవరైనా చూడుకోకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదన్నది చూడండి. సో దాంట్లో నార్మల్గా మనకి ఎలా పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు అంటే, సో నార్మల్గా మనకు అంటే నార్మల్గా మన కాలేజ్లో ఎలాగైతే పేపర్ కరెక్షన్ అనేది చేస్తారో అలాగే కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. పర్ డే ఒక టీచర్కి అంటే 30 పేపర్స్ అనేది ఇస్తారు. అంటే వాళ్ళకి ఒక గ్రూప్ అనేది ఉంటుంది. సో ఒక గ్రూప్ అన్నది అంటే ఒక టీం లెక్క ఉంటారు. సో వాళ్ళైతే పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు. బట్ ఈసారి ఏంటంటే అంటే అంతా ఆన్లైన్లోనే అంటున్నారు కదా, ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా. సో దీనికి సంబంధించి మాట్లాడుకునే ముందు ఆన్లైన్లో ఎలా పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను కదా, దీనిలో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైడ్ అయితే అంతా మీ యొక్క పేపర్ని అంతా స్కాన్ చేస్తారు. సో స్కాన్ చేసి ఇలా మీకు కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇలా కనిపించాక లెఫ్ట్ సైడ్ ఏమో అంటే పేపర్కి సంబంధించి అంటే ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏంటి అన్నది ప్రతి ఒక్కటి డీటెయిల్స్ అన్నది కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే పేజ్ నెంబర్ అన్నది ఉంటుంది. ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంది, కావాల్సిందే మీరు చూసుకోవచ్చు. అండ్ టోటల్ స్కోర్ ఆటో క్యాలెండర్ అయితే ఉంటుంది అనమాట, క్యాలిక్యులేటర్ అన్నది ఉంటుంది ఇక్కడ. సో మీకైతే అంటే క్యాలిక్యులేటర్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎన్ని మార్క్స్ ఇచ్చారు సో దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే పేజెస్ని కరెక్షన్ చేశారా లేదా అన్నది అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అలాగే క్వశ్చన్ టెస్ట్ అనేది ఇక్కడైతే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫినిష్డ్ ఈవాల్యుయేషన్ బటన్ అనేసి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మీరు పేపర్ అంటే టీచర్స్ పేపర్ వాల్యుయేషన్ చేశాకనే మీకు ఇక్కడైతే సో ఇక్కడ ఫినిష్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాగైతే కనిపిస్తుంది. సో ప్రతి ఒక్కటి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఎన్ని మార్క్స్ ఇచ్చారు ఏంటి అన్నది ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ సైడ్ చూసుకున్నట్లయితే సో ప్రతి ఒక్కటి ఇలా కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాగైతే టీచర్స్ పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు. సో ఇలాగే పేపర్ వాల్యుయేషన్ అంటే ఇక్కడ టిక్ చేసి దానికి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి అన్నది చూసుకొని మార్క్స్ అనేది ఇస్తారనమాట. అండ్ దీనికి సంబంధించి అడ్వాంటేజ్ ఏంటి, సో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రతి ఒక్క పేపర్ని వాల్యుయేషన్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్క పేపర్కి అంటే వాళ్ళు మీరు ఏదైతే రాశారో దానికి సంబంధించి అసైన్ అయ్యే మార్క్స్ అనేది ఇవ్వాలి. అండ్ ఎవరికి కూడా తక్కువ వేస్తే దానికైతే ఉండదు అనమాట మార్క్స్ అన్నది. సో అందరికీ అంటే గవర్నమెంట్ ఎలాగైతే చెప్పిందో సో అలాగే మీకైతే మార్క్స్ అనేది ఇవ్వాలి. సో అండ్ ఇంకోటి ఏంటంటే అంటే మీకు మీ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేది బాగలేదు అనుకోండి, సో కొద్దిగా అడ్వాంటేజ్ అనేది వస్తుంది. ఎందుకంటే నార్మల్గా అయితే మార్క్స్ అనేది వేసేస్తారు, కొంతమంది టీచర్స్ అయితే అలా వేసేస్తారు, కొంతమంది టీచర్స్ అనేది వేయరు అనమాట. సో మార్క్స్ ఇచ్చేటప్పుడు అయితే వీళ్ళకే యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ దానికి సంబంధించి ఎన్ని మార్క్స్ వేయాలి, 4 మార్క్స్ వేయాలా, 3 మార్క్స్ వేయాలా, 2 మార్క్స్ వేయాలా, 1 మార్క్ వేయాలా, హాఫ్ మార్క్ వేయాలా అన్నది ప్రతి ఒక్కటి యాక్సెస్ అనేది టీచర్స్కి అయితే ఉంటుంది అనమాట. అంటే ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తారో వాళ్ళకైతే ఆ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో పేపర్ వాల్యుయేషన్ ఇది నిజంగానే జరుగుతుందా, ఇది అడ్వాంటేజా డిసడ్వాంటేజా దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో ఇదైతే అంటే అడ్వాంటేజ్ అంటాను మనకైతే. సో చాలామందికి అయితే అడ్వాంటేజ్ అని అనమాట. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ అనేది ఆన్లైన్లో కాబట్టి సో మీకైతే అంటే మీకు కావాల్సిన మార్క్స్ అయితే వస్తాయి. మీరు ఎన్ని అయితే మార్క్స్ అనుకున్నారో అన్ని మార్క్స్ వస్తాయి. సో ఇన్ కేస్ ఏమైనా మార్క్స్ ఏమైనా తగ్గింటే ఇది ఎలాగో ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మీరైతే ఇది కూడా చూసుకోవచ్చు అనమాట. బట్ డిసడ్వాంటేజ్ ఎవరికి, సో ఎవరికైతే అంటే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అనేది బాగలేకుండా ఉండి లేదంటే ఎవరైతే మంచిగా రాయలేరో వాళ్ళకైతే డిసడ్వాంటేజ్ అనమాట. బట్ మీరైతే దానికి సంబంధించి కొద్దిగా రిలేటెడ్గా మీరైతే మ్యాటర్ అనేది రాశారంటే మ్యాక్సిమం మార్క్స్ అయితే పడిపోతాయి. సో నార్మల్గా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, దానికి సంబంధించి రిలేటెడ్గా మీరు మార్క్స్ అంటే ఏదో ఒకటి రాశారంటే దానికి సంబంధించి మార్క్స్ అనేది పడిపోతాయి. బట్ పక్కాగా వేస్తాడా లేదా అంటే సో టీచర్స్ అనేది కొద్దిగా భయపడతారనమాట. ఎందుకంటే ఆన్లైన్లో కాబట్టి ఇన్ కేస్ ఏమన్నా మళ్ళీ వాళ్ళకి తెలిసేస్తే బాగుండదు కదా. అండ్ దట్టు అక్కడ ఎర్రర్ కూడా చూపిస్తుంది. సో దాని నుంచి మీకైతే సో అంటే ఎవరైతే ఫెయిల్ అవుతాను అనేసి అనుకుంటున్నారో వాళ్ళకైతే కొద్దిగా డిసడ్వాంటేజ్ అవుతుంది. బట్ ఇదైతే వీళ్ళకి కూడా కొద్దిగా అంటే మీరు ఇంకా ఎగ్జామ్ అనేది రాయలేదు కాబట్టి కొద్దిగా దీన్ని కూడా అడ్వాంటేజ్గా మార్చుకున్నట్లయితే ఫుల్గా పిచ్చగా మార్క్స్ అనేది స్కోర్ చేసేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎలా రాయాలి అంటే ఆన్లైన్లో పేపర్ వాల్యుయేషన్ కదా, 1A 1B 2A 2B అన్నది ఎలా రాయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. దానికోసం అయితే కొద్దిగా వెయిట్ చేయండి. సో ఇది కూడా చూసేసుకోండి. అండ్ ఇంకోటి
ఏంటంటే నార్మల్గా పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారో అది కూడా చూసేసుకోండి. అండ్ నిజంగానే పేపర్ వాల్యుయేషన్ అనేది ఆన్లైన్లో చేస్తారా, సో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ఏంటి అండ్ ఇది నిజంగానే పాసిబుల్ అనేది అవుతుందా, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే సో నన్ను అడిగితే దిస్ ఈజ్ అంటే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీచర్స్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు అంటే ఎవరికి సిస్టమ్ అనేది టచ్ ఉండదు. సో అలాంటప్పుడు వీళ్ళకి ఎలా ఇస్తారు మీరు ఒకసారి ఆలోచించండి. లైక్ ఎలా అంటే సో చాలా మంది మోస్ట్ సీనియర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే సిస్టమ్ కూడా మళ్ళీ వాళ్ళకి అంత టచ్ ఉండదు. సో వాళ్ళకి వీళ్ళు ఏకదమ్న అంటే మీ సిస్టంలో చేసేయాలి, మీరు సిస్టంలో పేపర్ వాల్యుయేషన్ అనేది చేయాలి అది ఇది అనేసి చెప్పారనుకోండి. సో మళ్ళీ వీళ్ళు వెళ్ళేసి పేపర్ వాల్యుయేషన్కి సంబంధించి దానికోసమే వీళ్ళు సిస్టమ్ అనేది నేర్చుకోలేరు కదా. అండ్ ఇంకోటి చాలా తక్కువ టైం ఉంది, సో వీళ్ళు వెళ్ళేసి పేపర్ వాల్యుయేషన్కి సంబంధించినే వీళ్ళు నేర్చుకోలేరు కదా. సో దీనికి సంబంధించి అవగాహన అనేది ఇచ్చారు, బట్ ఎంతమంది కానీ ఇస్తారు ఇదైతే కొద్ది దృష్టిలో ఉంచుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే సో పేపర్ వాల్యుయేషన్ అనేది సిస్టంలో అంటున్నారు. సో మనకు ఏపీలో ఆంధ్రప్రదేశ్లో పేపర్ వాల్యుయేషన్ చేయడానికి సరిపడా సిస్టమ్స్ అయితే లేవు. సో ఒక టీచర్ 60 పేపర్స్ అనేది వాల్యుయేషన్ చేస్తాడు, బట్ 60 పేపర్స్ వాల్యుయేషన్ చేయడానికి అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ ఎంతమంది అయితే తీసుకున్నారో అంటే మొన్న ఎగ్జామ్ కోసం ఎంతమంది అయితే తీసుకున్నారు, నార్మల్గా టీచర్స్ ఎంతమంది అయితే తీసుకుంటారో అంతమందిని కాకుండా అట్లీస్ట్ 50% అనుకోండి. సో 50% తీసుకున్నా కూడా వాళ్ళకి మంచిగా సిస్టమ్ మీద అవగాహన ఉండే వాళ్ళకి ఎంత ఒక 10% నుంచి 30-40% టీచర్స్కి అయితే ఉంటుంది. నార్మల్ అందరికీ సిస్టమ్ మీద మరి అంత అవగాహన అయితే ఉంటుంది నన్ను అడిగితే. సో నాకు తెలిసిన టీచర్స్ కూడా అంటే మ్యాక్సిమం టీచర్స్కి అయితే ఫ్యాకల్టీకి అయితే మరి అంత అవగాహన అయితే ఉండదు. అలాంటప్పుడు వీళ్ళకి ఎలా ఇచ్చేసి పేపర్ వాల్యుయేషన్ అనేది చేపిస్తారు, ఇది కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకోవాల్సిందే కదా. సో దీని నుంచినే మ్యాక్సిమం ఇదైతే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఆన్లైన్లో పేపర్ వాల్యుయేషన్ చేసే ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే అండ్ పేపర్ వాల్యుయేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి 60 పేపర్స్ అయితే వాల్యుయేషన్ అనేది చేస్తారు. అండ్ టైంతో సహా వాళ్ళైతే అంటే ఒక పేపర్కి ఇంత టైం అనేసి లిమిట్ అనేది పెడతారు. సో అంత లిమిట్లో చేసేయాలి కాబట్టి మ్యాక్సిమం మీ యొక్క మ్యాటర్ అంతా చదివే ఇదేం లేకుండా మీకైతే మార్క్స్ అనేది ఇచ్చేస్తాడు అనమాట. సో పేపర్ వాల్యుయేషన్ కూడా కొద్దిగా స్పీడ్ అవుతుంది. సో స్పీడ్ అప్ అయినప్పుడు మీకైతే ఎవరైతే బెటర్మెంట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళైతే మార్క్స్ స్కోర్ చేయడానికి రాస్తున్నారు కదా, సో వాళ్ళు కూడా కొద్దిగా టైం ఇదైతే అవుతుంది అనమాట. సో దీనికి సంబంధించి అంటే మ్యాక్సిమం మనకైతే కొద్దిగా గుడ్ న్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఎప్పుడు న్యూస్ వచ్చినా కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఆన్లైన్లో పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుందా లేదా అంటే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి, బట్ మ్యాక్సిమం నన్ను అడిగితే జరగదు గైస్. ఓకేనా, టీచర్స్ అందరికీ సరిపడా ల్యాప్టాప్స్ లేదంటే సిస్టమ్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి ప్లేస్ కూడా లేదు అండ్ సిస్టమ్స్ కూడా లేవు కదా మన ఏపీలో అయితే. సో దాని నుంచి ఎలా పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు మీరే ఒకసారి ఆలోచించండి. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే టీచర్స్ని అయితే అడిగాను కదా, సో టీచర్స్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే సో మాకైతే ఒక లెటర్ అనేది వస్తుంది, సో ఆ లెటర్ నుంచి మేమైతే వాల్యుయేషన్కి అనేది వెళ్తామని చెప్పారు. సో ఆ లెటర్ ఏమన్నా వస్తే అంటే ఆన్లైన్ కోసం ఎలా అన్నది సో దానికి సంబంధించి కూడా నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను. సో ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలాగే టీచర్స్ అందరికీ అంటే పేపర్ వాల్యుయేషన్ చేయడానికి సిస్టమ్ని నేర్పించలేరు అండ్ వాళ్ళకి సంబంధించి ఎంత అవగాహన ఇచ్చినా కూడా వాళ్ళైతే మళ్ళీ ఇప్పుడు ఏకదమ్ వెళ్ళేసి వాళ్ళు నేర్చుకోలేరు కదా. అండ్ దట్టు వాళ్ళు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే చూసుకో, సో నువ్వు వెళ్ళేసి విండోస్ ల్యాప్టాప్ దగ్గర కూర్చొని ఒకసారి ట్రై చేయి. సో నువ్వు చేసినా కూడా నువ్వు ఎంత చేసినా కూడా అదైతే అవ్వదు. అలాంటిది టైం లిమిట్ అనేది ఇచ్చేసి ఇంత టైంలో మీరు చేసేయాలి అది ఇది అనేసి మీరు ఇది చేశారంటే ఆన్లైన్లో టెక్నికల్ ఎర్రర్స్ బోల్డ్ వస్తాయి. సో దాని నుంచి మ్యాక్సిమం మీకైతే పేపర్ వాల్యుయేషన్ అనేది ఆఫ్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లోనే ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది నేను చెప్పట్లేదు, ఎవరైతే అంటే ఫ్యాకల్టీ దగ్గర నేను చాలా మంది దగ్గర మాట్లాడిన వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి సో ప్లీజ్ కొద్దిగా అర్థం చేసుకోండి గైస్. ఓకేనా, సో ఈ వీడియో అయితే ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకైతే ఒక క్లారిటీ అనేది వచ్చిందనేసి అయితే అనుకున్నాను. బట్ మీరైతే ఏం లేదు గైస్, ఆన్లైన్లోనే పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది అనేసి రాయండి. అండ్ ఎలా రాయాలి, పేపర్ వాల్యుయేషన్ అనేది ఆన్లైన్లో ఉంటుంది కదా, బట్ ఎలా రాయాలంటే మీరైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. అంటే టీచర్ వాల్యుయేషన్ చేసినా లేదంటే ఆన్లైన్ కంప్యూటర్ వాల్యుయేషన్ చేసినా సో మీకైతే టీచర్ దగ్గర యాక్సెస్ అనేది ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఇవ్వాలి ఏంటి అన్నది. సో దాని నుంచి కొద్దిగా రిలేటెడ్గా అయితే రాయండి. సో దానికి సంబంధించి ఎలా రాయాలి ఏంటి దానికి సంబంధించి కూడా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. ఈ వీడియోకి 400 lakhs టార్గెట్ అనేది ఇస్తున్నాను. 400 lakhs టార్గెట్ రీచ్ అయ్యాక ఇప్పుడు ఏమన్నా సో ఒక 1 hour లేదా 2 hours రీచ్ అయింది అనుకోండి, ఇప్పుడే నేను వీడియో అనేది చేస్తాను దానికి సంబంధించి. అంటే ఎలా రాయాలి ఏంటి అన్నది నేను ప్రతి ఒక్కరి వీడియో అనేది చేస్తాను. సో దానికి సంబంధించి గట్టిగా లైక్ అనేది చేయండి అండ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఇలాంటి అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. ఓకేనా, థ్యాంక్ యూ అండ్ జై హింద్. గ్రేట్ డేస్ ఇన్ ద సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జేఎన్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ వీడియోలో అంటే ఎగ్జామ్ అనేది ఎలా రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి దీనికి సంబంధించి కొద్దిగా టిప్స్ అండ్ ట్రిక్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇలాగే చెప్పుకుంటూ వెళ్తే వీడియో అనేది చాలా లెంతీగా వచ్చేస్తుంది కాబట్టి ఈ వీడియో అనేది ఇప్పటికైతే నేను ఎండ్ చేస్తున్నాను. బట్ ఈ వీడియోకి చెప్పాను కదా 400 lakhs టార్గెట్ రీచ్ అయ్యాక నేను మీకు ఆ వీడియో అనేది కొద్దిగా లెంత్ అయినా పర్లేదు కానీ మీకైతే కొద్దిగా క్లియర్ అండ్ డీటెయిల్గా నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే సో 1000 మెంబర్స్లో ఒక 4 or 500 మెంబర్స్ అన్న నా నుంచి మంచి ఎగ్జామ్ అనేది రాస్తే అది చాలా అనమాట. సో దాని నుంచి ఫాస్ట్గా 400 lakhs టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా లైక్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.